లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు తీవ్రంగా పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు నదులను కూడా తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో కొన్ని జిల్లాలలో తేలికపాటి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో మరికొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్న ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం కొనసాగుతుందని ప్రకటించారు. ఇక ఈ నెల 19న పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, కరీంనగర్, మహబూబ్నగర్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, ఈ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉండి నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 19 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు కోస్తాలో తేలికపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటి నుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ రోజు శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.